గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు నిధులు కేటాయించింది సర్కార్. 2007లో ప్రారంభమైన రిజర్వాయర్ పనులు రీడిజైన్ సహా ఇతర కారణాలతో 17 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ నీటి సామర్థ్యం 1.4 టీఎంసీ నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్ చేశారు. భూములు కోల్పోతుండటంతో నిర్వాసితులు ఆందోళనలు చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి చేసి నిర్వాసితులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే సీఎం డిప్యూటీ సీఎంతో చర్చించి నిధులు కేటాయించేలా చూశారు. సిద్దిపేట జిల్లాలోని మెట్ట ప్రాంత వరదాయిని గౌరవెల్లి రిజర్వాయర్ గండాలు తొలగిపోనున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 17 ఏళ్లుగా రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. 85% పనులు పూర్తయినా నీటిని నింపే అవకాశం ఉన్నా వ్యవసాయ భూములకు నీరు అందించే కాలువలు లేక రిజర్వాయర్ వినియోగంలోకి రాలేదు. ముంపు బాధితుల సమస్యలు కూడా ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ రిజర్వాయర్ నిర్మాణ పనులకు రేవంత్ సర్కార్ నిధులు కేటాయించింది. ఇన్ని రోజులు ఎప్పుడా అని ఎదురు చూసిన ఆకాంక్ష నిన్నటితో మాకు సహకారమైంది. అంతేకాదు త్వరలోనే ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇస్తానని మాట కూడా ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే మేము కూడా జరుగుతుందని ఆశిస్తూ సంతోషంగా ఉన్నామండి. ఈరోజు నిన్న చెప్పిన శుభవార్త వినగానే రైతుల్లో అందరిలో కూడా మంచి ఆనందం కూడా ఉంది. రైతులను నట్టేట అంటే రైతులను ఇవాళ రేపు అని మోసం చేసింది. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మన ప్రభుత్వం వచ్చి 8 నెలల్లోనే ఈ ప్రాంతంలో ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా పరిపాలనకు నాంది పలకడం జరిగింది. మరియు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. నాడు నేడు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇది సాధ్యమైందని చెప్పుకోక తప్పదు. రైతులందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారు. నాడు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి అయితే నేడు రేవంత్ రెడ్డి గారు 7 నెలల కాలంలోనే 437 కోట్ల రూపాయలు ఉస్నాబాద్ని సంబంధించిన రైతాంగం దృష్టిలో ఉంచుకొని ఇక్కడ కరువును దృష్టిలో ఉంచుకొని ఈ కరువు ప్రాంతాన్ని కోనసీమగా మార్చేందుకు నిధులు తీసుకొచ్చి కెనాల వరకు పూర్తి చేసి పూర్తిగా సాగునీరు అందించాలని చెప్పని ఒక తన కృషిని ఈరోజు ఫలించిందని చెప్పి చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వారు ఎన్జీటీకి సంబంధించినటువంటి కేసు కూడా దాఖలు చేయడం జరిగింది. 2007 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేశారు. 5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా రీడిజైనింగ్ తో పాటు ఇతర కారణాలతో 17 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి సీఎం కేసీఆర్ రిజర్వాయర్ ను విజిట్ చేసి రీడిజైన్ చేశారు. ఇక్కడున్న ఎత్తైన ప్రాంతంలో మాకు నీళ్లు తక్కువగా ఉంటాయి కనుక ప్రాజెక్టు నిండడం వల్ల బావులలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇక్కడి యొక్క వ్యవసాయ భూములు సస్యశ్యామలమై పంటలు మంచిగా పండుతాయి. వలసలు వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వారి యొక్క సొంత గ్రామాలలోకి వచ్చి వ్యవసాయాలు చేసుకోవడానికి కూడా వీలుంటుంది. అలాగే రైతులకు రైతు కూలీలు అయితే ఎవరైతే ఉంటారో వారికి కూడా కూలి పని దొరకడం వల్ల అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ 437 కోట్లతో పాటుగా నిర్వాసితులకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీతో పాటు కూడా మాకు కూడా న్యాయం చేస్తారనే ఆశలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా గత పాలకులు చేసిన దుశ్చర్య ఏంటంటే మా మీద ఈరోజు వారు కేసులు కొట్టిండ్లు మొగని కొట్టి మోసం చేర్చిన విధంగా మమ్మల్ని కొట్టిర్రు, మా మీద కేసులు పెట్టిర్రు. ఈ విధంగా గత పాలకులు చేసిన దుశ్చర్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ గౌరవెల్లి రిజర్వాయర్ నీటి సామర్థ్యాన్ని 1.4 టీఎంసీల నుంచి 8.23 టీఎంసీలకు పెంచుతూ రీడిజైన్ చేశారు. దీంతో అదనంగా భూసేకరణ చేయాల్సి వచ్చింది. భూములు కోల్పోతుండటంతో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కోర్టును ఆశ్రయించారు. ఆ టైంలో వారిని రాత్రికి రాత్రే అక్రమ అరెస్టు చేయించారు. భూ నిర్వాసితులకు అండగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోరాటం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ తో చర్చించి రిజర్వాయర్ పనులకు 437 కోట్లు కేటాయించేలా చూశారు. ప్రాజెక్టుకు నిధులు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చేస్తున్నాము. మాకు గౌరవెల్లి ప్రాజెక్టు నిండితే మంచిగా నీళ్లు వస్తాయి, మాకు పంటలు బాగా పండుతాయి. మేము పచ్చగా ఉండాలని, నీళ్లు మాకు మంచిగా రావాలని రేవంత్ రెడ్డి సార్కి కోరుతున్నాం. పొన్నం ప్రభాకర్ గారి సార్కి మాకు రైతులను మేము ఎన్నడూ మా పొలాలను మేము వ్యవసాయం చేసుకుంటూ పోయేటోళ్ళను మమ్మల్ని అకారంగా మా భూములు ఇండ్లు అన్నీ గుంజుకొని జైల్లో వేసి మమ్మల్ని మానసికంగా ఎంతో ఆవేదన గురి చేశారు. ప్రాజెక్టు కంప్లీట్ చేయడంతో పాటు నిర్వాసితులను అప్పుడు గత ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో అవన్నీ
ఆ ప్రభుత్వానికి రేవంత్ గారికి కానీ మంత్రి పొన్నంపురావు గారు కానీ చాలా సంతోషకరం. అదేవిధంగా 437 కోట్లు కేటాయించడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మా సమస్యలు ఇప్పటికైనా నెరవేరుతాయి. రిజర్వాయర్ పనులకు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే భూగర్భ జలాలు పెరిగి సాగునీటి సమస్య ఉండదని ఆనందపడుతున్నారు.